ప్రైజ్లాడండి. క్రైస్తవ సేవకులకు, నాయకులకు, యవ్వనులకు, వృద్ధులకు, స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్లకి అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కాలము, ఈ సమయము ఉపవాస ప్రార్థనా సమయము. చాలామంది ఉపవాసాలు ఉంటారు, కొంతమంది బలహీనమై ఉండలేకపోవచ్చు. అయినప్పటికీ ప్రార్థన చేయండి. మీ అందరికీ ఈ రాబోయే దినాల్లో తప్పక మేలు జరుగుతుంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కృప అంత అధికముగా ఉంటుందటండి. ప్రైజ్ లార్డ్. భయం, భక్తి నేర్చుకోవాల్సింది భయం, భక్తి. కానీ ఈ రోజుల్లో అదే లేదు. భయంతో కూడిన భక్తి అయి ఉండాలి. ఏదో భక్తి చేయాలి కదా, ప్రార్థన చేయాలి కదా, లేకపోతే శోధన వచ్చేస్తుంది. బాప్తిసం పొందినందుకు బైబిల్ పట్టుకొని వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి కూర్చుంటాము, కాసేపు ప్రార్థన చేసుకొని మా పనులు మేము చూసుకుంటాము అని కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎన్ని మేళ్ళు దాచిపెట్టి ఉంచాడో తెలుసండి. లెక్కలేనన్ని మేళ్ళు దాచిపెట్టి ఉంచాడు. ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. ఎక్కువగా తోపక్కన పడిన విత్తనాలు ఏం చేస్తాయి? ఫలిస్తాయి. అవి ఫలించవు. ఎందుకంటే తోపక్కన పడ్డాయి అవి మనుషులు వచ్చి తొక్కకుండా వెళ్ళిపోతారు, మరి పక్షులు వచ్చి ఏరుకొని పోతాయి. అవి ఫలించడానికి అవకాశం లేదు. ఎక్కడ పడినవి ఫలిస్తాయి? మంచి నేలను పడిన విత్తనాలు ఫలిస్తాయి. ఇస్సాకు విత్తనం వేసి 100 పంటలు కోసాడంట. వాక్యం చెప్తుంది. ఎప్పుడు 100 పంట కోస్తామో భయభక్తులు కలిగి, భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటప్పుడు. ఇప్పుడు పిల్లలకు కానీ, యవ్వనులకు కానీ, ఎవరికైనా, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ భయం అనేది లేదు. తెగించి ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే వాక్యం చదవరు వాళ్ళు. వాక్యం చదివితే దేవుని యందు భయం ఏంటో, భక్తి ఏంటో తెలుస్తుంది. వాక్యం చదివితే వాక్యాన్ని స్వతంత్రించుకోవడానికి, వాక్యం ఏం చెప్తుందో వినడానికి. చర్చికి వెళ్ళి వినేది వారానికి ఒకసారి. కానీ ఇంట్లోనే దైవభక్తిని అభ్యాసం చేయాలండి. అభ్యాసం చేయాలి. కుటుంబ ప్రార్థనల ద్వారా అభ్యాసం చేయాలి. పెద్దోళ్ళు పిల్లలకి చెప్పడానికి లేదు. ఇప్పుడు పిల్లలే చెప్తారు. ఏటమ్మా ఇప్పుడు ప్రార్థన అంట, ప్రార్థనలో అవదమ్మా నాకు చదువుకోవాలి, లేదా బయటికి వెళ్ళాలి పిల్లలు అంటారు. యవనస్తులు వారి మాట వినే పరిస్థితుల్లోనైతే ఉండట్లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. కానీ పెద్దవాళ్ళు గద్దించి చెప్పాలి. ఇలా చేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పాలి. చెప్తేనే పిల్లలు, గద్దించి మాట చెప్తేనే పిల్లలు వినగలుగుతారు. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. ఎంతైనా కుటుంబ ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. కుటుంబంలో దేవుడు మొట్టమొదటిగా కుటుంబాన్ని కట్టాడు. కుటుంబాలు తర్వాత సంఘాలు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇద్దరైనా కూడి కుటుంబంలో ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థనలు బాగా చేసేవారు, శ్రద్ధగా ఉండేవారు, వాక్యాన్ని చదివేవాళ్ళు, భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు. భయం మీరిపోయి, భక్తి మీరిపోయి ఇప్పుడు ఎవరి మాట వినకుండా, సేవకుల మాట కూడా వినకుండా, బైబిలు చదవకుండా, ప్రార్థన ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు చేసే రీతిలుగా ఉన్నారు. చాలాని కష్టాలు వస్తూనే ఉన్నాయి, గమనించుకోవట్లేదు వాళ్ళు. హల్లెలూయా. ఇలా చెప్తున్నానని మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ చెప్పక తప్పదు. గద్దింపు మాట తైలాభిషేకం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మీకు మేలు. నిజంగా ఈ దినాల్లో ప్రార్థనలు కరువైపోయి, ఉపవాస ప్రార్థనలు కానీ, కన్నీటి ప్రార్థన కానీ, మోకాలు ప్రార్థన కానీ కరువైపోయి. కన్నీటి ప్రార్థన ఎలాగొస్తుందండి? కన్నీరు ఎలాగొస్తుంది? అన్నీ జరిగిపోతూ వస్తుందా? ఏది కావాలంటే అది వచ్చేస్తూ ఉంటే, ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటే కన్నీరు రానే రాదు.
ఏదైనా కొదువులు, కొరతలు, కష్టాలు, బాధలు ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి. కన్నీటి ప్రార్థన పానలో మోసుకొని వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. మీలో ఒంటరి అయిన వారు 1000 మంది అవుతారు. దుఃఖిస్తున్నారా? బాధపడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని సూటిపోటు మాటలు అన్నారని, లేకపోతే మీతో ఉంటూనే మిమ్మల్ని గుచ్చుతున్నారు, మీతో ఉంటూనే మీ పతనం చూడాలనుకుంటున్నారు. చాలామంది లోకం అంతా అలాగే ఉంది. ప్రేమిస్తున్నట్టే ఉంటారు, కానీ వారు సురకలు పెడుతూనే ఉంటారు. ప్రేమ మనుషుల నుంచి కలగలేదండి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమలో మనం ఉన్నాము. దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నది. హల్లెలూయా.